హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం ఎగ్ విత్ టమాటా రెసిపీ చేసుకోబోతున్నాము. చాలామంది చేసే ఉంటారు, బట్ ఏదైనా టమాటాలు వేసి కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఇప్పుడు ఒక 4 eggs, 5 ఆనియన్స్ కట్ చేసుకున్న, ఒక 2 మిర్చి కట్ చేసుకున్న, 2 టమాటా మళ్ళీ కట్ చేసుకుని వేసేసుకుందాము. చూపిస్తాను మీకు తర్వాత. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడైతే మనం 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుందాము. ఆనియన్స్ వేసేసుకున్నాం. ఆనియన్స్ సన్నగా కట్ చేసేసుకొని మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేగుతున్నాను కానీ మనం పచ్చిమిర్చి కరివేపాకు 2 వేసేసుకున్నాం. చూస్తున్నారు కదా, లైట్గా కలర్ అయితే చేంజ్ వస్తుంది మనకి. వీడియో చూస్తున్నారు, ఎవరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. అందరూ కొంచెం లైక్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి. మాకు మీ సపోర్ట్ ఉంటేనే ఏదైనా ముందుకు కలుగుతాం. ఆనియన్స్ అయితే మనం మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఆడిపోతూ ఉంటాయి. ఇప్పుడు కొంచెం అల్లం వేసేసుకుందాం. దీంతో పాటు కూడా పసుపు వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నీట్గా వాసన పోయే వరకు కలిపేసుకుందాం. మనకి ఇలా కింద అడగంటుంది, అడగంట నీళ్ళు వచ్చుతాను. ఎప్పుడైనా సరే చూస్తున్నారు కదా, ఇలా గిల్తో ఉండాలి, లేదంటే మొత్తం అడగంటిపోతుంది. ఆనియన్స్ అయితే లైట్ బ్రౌన్ అయినాక అన్నీ వేసుకున్నాం. మనం ఫుల్ బ్రౌన్ కానీ లైట్ బ్రౌన్ కానీ అది. తగినంత సాల్ట్ వేసుకుని అయితే 1 స్పూన్ వేసుకుంటున్నాము. మనం తీసుకునే క్వాంటిటీ బట్టి వేసుకోవాలి. దీంతో పాటు కారం వేసేసుకుందాం. 1 స్పూన్ కారం వేసేసుకుందాం. మొత్తం కలిపేసుకోవాలి. ఇక్కడ టమాటా వేసేసుకున్నాం. 2 టమాటాలు వేసేసుకొని ఇంకా ఉడికించుకోవాలి. ఇందాక వేసుకున్న టమాటా మనం ఉడికిపోయిన చూసారు కదా, ఇట్లా కావాలి గ్రేవీగా. ఇప్పుడు ఇట్లా మనం గుడ్లు వేసేసుకుందాం. మెల్లగా నీట్గా కలిపేసుకున్నాము. గుడ్లు మొత్తం కూరలో కలిసేటట్టు. 4 eggs వేసుకున్నాను నేను. ఆనియన్స్ అయితే 5 తీసుకున్నాను అనమాట. అప్పుడు చెప్పడం మర్చిపోయా. చూస్తున్నారు కదా, నీట్గా మొత్తం కూరలో కలిసేటట్టు వేసుకోవాలి. ఇంకా మనకి ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా ఎలా అయిందో. ఆల్మోస్ట్ రెడీ అయ్యామంటే ఒక 2 minutes ఇలా కలుపుకొని మళ్ళీ ఒక 5 minutes స్టవ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే మన కూర రెడీ అయిపోయినట్టే. స్మెల్ మాత్రం ఎక్సలెంట్ వస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి, చెప్పండి ఎలా ఉందో. నాకైతే ఇది ఫేవరెట్ అన్నమాట, ఎగ్ కర్రీలో టమాటా వేసి చేసుకోవడం. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇది ఇప్పుడు మన చపాతీతో తిన్న బాగానే ఉంటుంది, రైస్తో తిన్న బాగానే ఉంటుంది. చూస్తున్నారు కదా మనకి ఎలా పొడిగా అయిపోయింది మంచిగా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని తినేసుకోవడమే వేడిగా. సో మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. మర్చిపోతున్నారు, లైక్ కూడా చేయండి. లైక్ చేయండి, కొంచెం ఎంకరేజ్ చేయండి మమ్మల్ని కూడా.